హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మా కర్రీ వచ్చేసి టమాటా ఇరక్కాయల కర్రీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టమాటా ఇరక్కాయల కర్రీలోకి కావలసినవి టమాటాలు, ఇరక్కాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఇవన్నీ ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇరక్కాయలను ఉడకబెట్టి గింజలు తీసేసి పెట్టుకోవాలి. ఇవన్నీ టమాటా ఇరక్కాయల కర్రీలోకి కావలసినవి. ఈ కర్రీ మాత్రము చాలా బాగుంటుంది. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు గోలే అంతవరకు కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. మీలో టమాటా ఇరక్కాయల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఈ ఆయిల్లో గోలేంత వరకు కలుపుకోవాలి. ఇరక్కాయల పులుసు అయినా టమాటా ఇరక్కాయల కర్రీ అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు గోలిన తరువాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత ఇరక్కాయలు వేసుకోవాలి. ఇరక్కాయలను 3 నిమిషాలు ఇలానే ఆయిల్లో కలుపుకోవాలి. టమాటా ఇరక్కాయల కర్రీ ఎంత ఈజీగా ఉందో చూస్తున్నారు కదా. చాలా ఈజీ అండి చేసుకోవడము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలా చూస్తేనే నేను టమాటా ఇరక్కాయల కర్రీ ఎలా చేస్తున్నాను అనేది తెలుస్తుంది. ఇలా ఆయిల్లో బాగా గోలియాలండి. ఇలా మొత్తము గోలిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు, ఇరక్కాయలు ఇవి మొత్తము కలిసి 1/2 kg అండి. టమాటా ఇరక్కాయల కర్రీని కుక్కర్లో వండుకుంటే ఇరక్కాయలు వాటర్లో ఉడికించేటప్పుడు తక్కువసేపు ఉడికించాలి. కుక్కర్లో వండుకోకపోతే ఎక్కువసేపు వాటర్లో ఇరక్కాయలను ఉడికించాలి. గింజలు తీసేయడానికి వాటర్లో ఉడికిస్తాము. కారపొడి, ఉప్పు వేసుకోవాలి. కారము, ఉప్పు ఇరక్కాయలకు టమాటాలకు పట్టేలాగా 2 నిమిషాలు కలుపుకోవాలి. టమాటా ఇరక్కాయల కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ ఎలా ఉందో చూపిస్తాను. విజిల్స్ వచ్చేసినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ తీసేసుకోవాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత కర్రీ ఎలా ఉందో చూడండి. టమాటా ఇరక్కాయలు ఉడికిపోయినాయండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. టమాటాల ఇరక్కాయల కర్రీలో నేను వాటరు పొయ్యలేదు. వాటరు పోసుకోవద్దండి. మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని
మెల్లగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చేయాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చూడాలి. ఏది తక్కువన్నా వేసుకోవాలి. 1 నిమిషము తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, టమాటా ఇరకాయల కర్రీ ఎంత ఈజీగా ఉందో చూసారు కదా. మీరు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నేను చేసిన టమాటా ఇరకాయల కర్రీ మీకు నచ్చిందా లేదా కామెంట్ పెట్టండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.